గైస్, ఇప్పుడైతే మనం ఇస్మార్ట్ శంకర్ రివ్యూ అయితే ఇచ్చుకుందాం అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నా కాబట్టి సో అయితే పాయింట్కి వచ్చేస్తాను. సినిమా అయితే ఓకేష్గా ఉంది. అసలు చెప్పాలని చెప్తే ఒక కమర్షియల్ తెలుగు టెంప్లెట్లోనే ఉంది. ఒక పోకిరి, ఇస్మార్ట్ శంకర్, టెంపర్ ఇవన్నీ సినిమాలో మిక్స్ చేసి కొట్టేసినట్లే ఉంది. ఇక్కడ సినిమా గురించి వస్తే మాత్రం ఓకేగా ఉంది, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఇంకా యాక్టింగ్ విషయం వస్తే మాత్రం రామ్ అద్దరు కొట్టేశాడు అసలు. ఇట్లా ఇంకా సంజయ్ దత్ కూడా బాగానే చేశాడు. ఇంకా ఇట్లా వస్తే మూవీ మొత్తానికి హైలైట్స్ అంటే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, సాంగ్స్ అయితే అసలు ఎక్కడెక్కడ ప్లేస్ చేసుకోవాలో కూడా అంతగా తెలియనట్లు అట్లా వచ్చినాయి. సో మూవీ అప్పుడప్పుడు హై అవుతూ అప్పుడప్పుడు లో అవుతూ ఒక ఓకే టైప్ ఆఫ్ వచ్చింది మూవీ. కానీ చాలా లాగ్ అయితే చేసినాడు యాక్చువల్గా. ఫస్ట్ పార్ట్కి దీనికి ఏమన్నా లింక్ ఉంది అనుకుంటే అక్కడక్కడైతే లింక్స్ ఉంటుంది, కానీ టెంప్లెట్ మాత్రం సేమ్. అదే ఇట్లాగా ఫస్ట్ పార్ట్లో ఎట్లయితే మెమరీ ట్రాన్స్ఫర్ అవి ఇవి చూపిస్తారో ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది. కొన్ని ట్విస్ట్లు అండ్ టర్న్స్ అయితే పెట్టుకున్నారు ఇక్కడైతే. యాక్చువల్గా అయితే మనకి పూరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇట్లాగా రాజమౌళి డాడ్ కాల్ చేసి నాకు ఆ స్టోరీ చెప్పు అని అన్నప్పుడు అతను చెప్పకుండా పోయాడు కదా. ఇప్పుడు ఒకవేళ చెప్పుంటే బెటర్ అని నేనైతే ఫీల్ అవుతుంటాను. అప్పుడైతే ఇంత ఓకేష్ మూవీ అట్లా అనుకుంటే కాదు. సో ఈ మూవీకి ఇంకా ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే, టెక్నికల్గా ఈ మూవీ అయితే ఓకే. బీజిఎం కానీ ఇంకా మణి శర్మ అదే సాంగ్స్ కానీ ఇవి కూడా ఓకే ఉన్నాయి. కానీ ప్లేస్మెంట్స్ అనేవి చాలా డిఫరెంట్గా వస్తాయి. కొన్ని ప్లేస్మెంట్లు అసలు ఇక్కడ సాంగ్ అవసరం అన్నప్పుడు అట్లయితే వస్తుంది. అండ్ ఇప్పుడైతే మూవీ చూసి వస్తున్నా నేను. అండ్ అక్కడ రియాక్షన్స్ కూడా ఫస్ట్ అట్లా మిక్స్డ్గానే వచ్చాయి. అండ్ ఆలీ కామెడీ ట్రాక్ అయితే బాగుంది, వర్కౌట్ అవుతుంది, కొంతమందికి అవ్వదు. ఇంకా అక్కడక్కడ కామెడీ అయితే బాగా మిక్స్ చేశారు. ఇట్లాగా అన్నీ బ్లెండ్ చేసే తలకి ఇంకా లాస్ట్లో మన ఓల్డ్ ఇస్మార్ట్ శంకర్ టెంప్లెటే మళ్ళీ పెట్టి ఒక శివుడు అట్లా డైలాగ్స్ ఇంకా అట్లనే వాడుకొని ఇంకా లాస్ట్కి అయితే ఇంకా రామ్తో ఎండ్ చేసినారు. కానీ మూవీ అయితే చెప్పాలంటే రామ్ అయితే అద్దరు కొట్టాడు మూవీలో. యాక్టింగ్ కానీ అదే మొత్తం సాంగ్స్, డాన్స్లు ఇంకా ఫైట్స్ అన్నీ కానీ అద్దరు కొట్టేశాడు. ట్రాన్స్ఫర్మేషన్ కూడా మాస్ ట్రాన్స్ఫర్మేషన్ అసలు. ఇంకా నేను రామ్ ఫ్యాన్ కాబట్టి నేనే చెప్తున్నా ఓకే మూవీ అని చెప్పి. సో నాకు యాక్చువల్గా అయితే మూవీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా నేను అట్లా బాగాలేదు అని చెప్పలేను. కానీ ఈ మూవీ అయితే చూడొచ్చు. ఇంకా అట్లా కామెడీ ట్రాక్స్ కోసం, కొన్ని మంచి మూమెంట్స్ కోసం మీకు ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్గా నచ్చింది అనిపిస్తే ఇది కూడా నచ్చచ్చు. సో ప్రస్తుతానికైతే ఇది నా రివ్యూ. మీరు ఇంత లాగ్ చేసి రివ్యూ చూడలేకపోతే నేను షార్ట్ ఒకటి చేస్తాను, దాంట్లో చూడండి. సో ఇప్పుడైతే ఈ రివ్యూ ఇక్కడ ఇంతే. సో బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.